ఏమైంది పూజ? క్రాంతి బావ ఇంకా బయటకు రాలేదేంటి? బయటికి రాకపోవడం ఏంటే? వాళ్ళు బయటకొచ్చారు, ఇద్దరు కలిసి బయటికి వెళ్ళిపోయారు కూడా. బయటకు వెళ్ళారా? ఎక్కడికి? హనీమూన్ కి. హనీమూన్ కా? ఇంత సడన్ గా ఏంటి? ఈరోజు నా బర్త్డే అని చెప్పలేదా అత్తయ్య? అదేంటి, నువ్వే కదా చెప్పొద్దన్నావు. నేను తనకి సర్ప్రైజ్ ఇద్దామని అన్నాను, మీకు చెప్పకూడదని కాదు. నా బర్త్డే అనేది పక్కన పెడితే ఈరోజు ట్రస్ట్ వాళ్ళు వస్తున్నారు, తను ఉండాలని చెప్పానే. తను ఉంటానందా? ఒప్పుకుంది అత్తయ్య. మరి అలా ఎలా వెళ్ళిపోయింది? కనీసం నాకు ఒక మాట కూడా చెప్పలేదు. అయినా వాళ్ళు వెళ్ళిపోతుంటే మీరైనా ఆపాలి కదా. ఉసే, ఇప్పటి వరకు ఆ క్రాంతి అంటే ఇష్టం లేదు అన్నాడు మీ బావ. ఇప్పుడు సడన్ గా హనీమూన్ కని బయలుదేరారు. వాళ్ళలా వెళ్తూ ఉంటే వద్దని ఆపి వాళ్ళ కాపురంలో నిప్పులు పోయలేం కదా. మేం ఆపితే మాత్రం ఆ క్రాంతి ఆగేలా ఉందా? దుర్ముహూర్తం వచ్చేస్తుంది, పదండి పదండి అని ఓ అని తొందర పెట్టి లాక్కుని వెళ్ళిపోయింది. క్రాంతి ఎందుకు ఇలా చేసింది? ట్రస్ట్ వాళ్ళు వస్తే తేజ లేదు అని తెలిస్తే నా చెల్లెలకి దక్కాల్సిన ఆస్తి పోతుందని కూడా చెప్పాను. ఎందుకు ఇలా చేసింది? నీ బాధ నీకెక్కువే, తనకేంటి? నేను ముందే నీతో అన్నానా లాస్ట్ మినిట్ లో ఆ క్రాంతి హ్యాండ్ ఇస్తుంది అని? కానీ నువ్వే నా మాట వినలేదు. ఆ క్రాంతి నా కోసం ఏమైనా చేస్తుంది అని అన్నావు. మమ్మల్ని నమ్మలేదు గాని దాన్ని నమ్మావు. ఇప్పుడు చూడు ఏం చేసిందో. అందుకే అంటారే, సొంత వాళ్ళు ఎప్పటికీ సొంత వాళ్లే, బయట వాళ్ళు బయట వాళ్లే అని. తను హనీమూన్కి వెళ్ళాలనుకుంటే ట్రస్ట్ వాళ్ళు వచ్చి వెళ్ళాక వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు ఏం చేయాలత్తయ్యా? ఫోన్ చేసి వెనక్కి రమ్మని చెప్తా. ట్రస్ట్ వాళ్ళు వచ్చి వెళ్ళాక అప్పుడు మళ్ళీ వెళ్ళమని చెప్తా. అమ్మో, ఏమైంది? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంది అత్తయ్య. నువ్వు ఫోన్ చేసి మధ్యలో ఇలా డిస్టర్బ్ చేస్తావని స్విచ్ ఆఫ్ చేసిందనుకుంటా. ఎంత పని చేసావు క్రాంతి. ఇప్పుడు నేనేం చేయాలి? ట్రస్ట్ వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? ఏంటి ఏడు మొహం పెట్టావు? నిన్ను హనీమూన్కి తీసుకెళ్తున్నానా? ఇంతకీ నా ఫోన్ ఇది? నీ దగ్గర ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఉంటుంది. మరి మీ ఫోన్? నా ఫోన్ నా దగ్గరే ఉంది. ఇటువంటి సారీ, మన డెస్టినేషన్ రీచ్ అయ్యే వరకు ఎవరికి ఫోన్లు చేయకూడదు, ఎవరి ఫోన్లు ఎత్తకూడదని మా అమ్మ మరీ మరీ చెప్పింది. సో నేను ఇవ్వను.
ఏమే అవతల బర్త్డే పార్టీ పెట్టుకొని నువ్వు ఇలా డల్గా ఉంటే ఎలా? ఏం చేయమంటావు అత్తయ్య? కాసేపట్లో ట్రస్ట్ వాళ్ళు వస్తారు. తేజ ఎక్కడా అని అడుగుతారు. తేజాని వాళ్ళ ముందు నిలబెట్టకపోతే తాతగారి వీలునామా ప్రకారం నా చెల్లెలు తేజాకి చెందవలసిన ఆస్తిని ట్రస్ట్ వాళ్ళు తీసేసుకుంటారు. ఏం చేస్తామే, అంతా మన కర్మ అనుకోవాలి. అక్కడికి నీ ప్రయత్నం నువ్వు చేశావు. నీ మాట విన్నట్టే విని ఆ క్రాంతి ఆఖరి నిమిషంలో నీ గురించి ఆలోచించకుండా తన స్వార్థం అది చూసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో, ట్రస్ట్ వాళ్ళు వస్తే ఏం చెప్పాలో, నా చెల్లెలకి రావాల్సిన సగం ఆస్తి ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు అత్తయ్య. అక్క, వాళ్ళు వచ్చేసారు. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం మేడం. నమస్తే అండి. బర్త్డే ఏర్పాట్లు చాలా ఘనంగా చేస్తున్నట్టున్నారు. ఆహా, అవును, తేజ ఎక్కడా? మీ తాతగారి వీలునామా ప్రకారం ఈ పుట్టినరోజు నాడు మీ ఇద్దరికీ చెందాల్సిన ఆస్తిని మీకు అప్పగిస్తాం. ఏంటండి, ఏం మాట్లాడరేంటి? అంటే తేజ దొరకలేదా? తేజ దొరక్కపోతే తన ఆస్తి ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. ఆహా, దొరకపోవడం ఏంటండి? తేజ దొరికింది. దొరికిందా? మరి ఏది? అంటే తను చిన్న ప్రాబ్లం ఉండి ఈ బర్త్డే పార్టీకి అటెండ్ కాలేకపోతుందండి. తను ఇక్కడికి రావడానికి 3 రోజులు టైం పడుతుంది. అలా ఎలా కుదురుతుందమ్మా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బర్త్డే రోజు మీరిద్దరూ అటెండ్ అయి తీరాలి. ఆస్తిని మీకు అప్పగించాలి కదా. మీలో ఏ ఒక్కరూ లేకపోయినా మీ తాతగారి వీలునామా ప్రకారం మేం ఫాలో అవ్వాల్సిందే కదా. మీరు చెప్పింది కరెక్టేనండి. తేజ దొరికిందే నిన్న. ఇప్పటికిప్పుడు ప్రోగ్రాం అంటే ఎంతో దూరంలో ఉంది. రావడానికి వీలు పడాలి కదా. దానికి మేమేమీ చేయలేం మేడం. అంటే ఇప్పుడు తేజాని తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టకపోతే తేజాకి రావాల్సిన సగం ఆస్తి ట్రస్ట్కి వెళ్ళిపోతుందా? ఖచ్చితంగా. ఏమనుకోకండి, ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. ఒకసారి ఇలా వస్తారా? సరే పదండి. లాయర్ గారు, మీరు కూర్చోండి. అలాగేమ్మా. ఏంటి మేడం? తేజ ఆస్తి ట్రస్ట్కి వెళ్ళిపోతుంది అంటే ట్రస్టీలో మేమే కదా ఉంటాం. ఆ ట్రస్ట్ని మేము మెయింటైన్ చేసుకోవచ్చా? ట్రస్ట్ అంటే మా ట్రస్ట్ కండి వచ్చేది. మీ ట్రస్టా? అవును మేడం. అంటే ఇంతకాలం తేజ రాకపోతే సగమాస్తి ట్రస్ట్కి వెళ్ళిపోతుంది అంటుంటే మా నాన్న ఏమైనా ట్రస్ట్ పెట్టారేమో. ఆ ట్రస్ట్ మాదే కదా, మేమే చూసుకుంటాంలే అనుకున్నాం. లేదండి. అయినా ఆయన కూతుళ్ళుగా ట్రస్టీలుగా మేమే ఉండొచ్చు అనుకున్నాం. అంటే సగం ఆస్తి మీరు తీసేసుకుంటారా? ఆ, అయినా తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకి సగం వాటా ఉంటుంది కదండి. మరి మా పరిస్థితి ఏంటి? ఆ తేజాకి చెందాల్సిన ఆస్తిలో సగమన్నా మాకిచ్చి మిగతాది మీరు పట్టుకెళ్ళండి. మీ నాన్నగారు తన కూతుళ్ళకంటూ సపరేట్గా ఏమీ రాయలేదండి. కాబట్టి
మేమేం చేయలేం. మీరు తేజను తీసుకొచ్చి తేజ పూజలు ఇద్దరిని మా ముందు నిలబెడితే వాళ్ళ ఆస్తిని చెరి సమానంగా పంచి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. లేదంటే పూజకి రావాల్సిన వాటా తనకిచ్చేసి మిగిలింది ట్రస్ట్ పేరున మార్చుకొని వెళ్ళిపోతాం. ఇదెక్కడ ట్విస్టే? అనవసరంగా క్రాంతిని పంపించేశాం. ఎవరు తీసుకున్న గొత్తులో వాళ్ళు పడ్డమంటే ఇదేనక్క. మన నాన్న సంపాదించిన ఆస్తిని ఎవరికో అప్పగించే కంటే ఆ క్రాంతినే పిలిపించి దాన్నే తేజగా వాళ్ళ ముందు నిలబెట్టేసి ఆస్తిని కాపాడుకోవడం బెటర్ అక్క. అవునక్క, వెంటనే క్రాంతికి ఫోన్ చేసి రమ్మని చెప్పవే. ఇదిగో బయలుదేరినప్పటి నుంచి నువ్వు ఏడుపు మొహం పెట్టుకొని అలాగే ఉన్నావు. నువ్వు ఇలా ఉంటే నాకు చిరాకు వస్తుంది. పూజకిచ్చిన మాట తప్పారని నాకేడుపొస్తుంది. ఏడ్చిప్పుడు నువ్వు సాధించేది ఏమీ లేదు. కానీ మనం రిటర్న్ వచ్చిన తర్వాత పూజకు సారీ చెప్పేస్తే సరిపోతుంది. పూజకి ఎవరన్నా హ్యాండ్ ఇస్తే బాధపడుతుంది కానీ వాళ్ళ మీద కోపడదు. పిచ్చిది. పిచ్చిది కాదు, మంచిది. అందుకే నాకు ఈ బాధ. కానిస్టేబుల్, వెళ్ళి ఆ కారు ఆపు. ఏంటి సార్? ఎక్కడికి వెళ్తున్నారు? హనీమూన్కి. హనీమూన్కి ఒక ఆడ ఒక మగ వెళ్తారు. ఇద్దరు మగాలు కూడా వెళ్తారా? వసే చూసావా ఎస్ఐ గారు ఏమంటున్నారో? సార్, ఇది పురుష్ కాదు, స్త్రీ. నా పెళ్ళం. చీర కట్టని పతివ్రత, జడలేని స్త్రీ. అయ్యో సారీ మేడం, మీరు ఇలా ప్యాంటు షర్టు ఇలా హెయిర్ కట్ ఉండేసరికి. ఏ ఆడవాళ్ళు షర్ట్ వేసుకోకూడదా? క్రాఫ్ట్ చేయించుకోకూడదా? పోనీలేండి, ఆయన ఏదో పొరపాటు పడ్డారు. సారీ అని చెప్తున్నారు కదా. రియల్లీ సారీ సార్. సారీ మేడం, వెళ్ళండి. ఎందుకు ఆపేశారు? ముందుకు వెళ్ళలేక. ఏ ఏ అంటే నీ అవతారం చూసి ఆ పోలీస్ ఏమన్నాడో చూసావు కదా. రేపు హోటల్కి వెళ్తే హోటల్ వాళ్ళు, అక్కడ సర్వీస్ చేసే బాయ్స్, మనం బయటికి వెళ్తే చుట్టూ ఉన్న జనాలు, వాళ్ళందరూ కామెంట్స్ చేస్తుంటే నాకు మెంటల్ వస్తుంది. అయితే తిరిగి ఇంటికి వెళ్ళిపోదామండి. ఏ వంక దొరుకుతుందా ఇంటికి వెళ్ళిపోదామా అని చూస్తున్నావా? నేను రాను. అదేంటి అమ్మ ఫోన్ చేస్తుంది? ఏమైందక్క? ఫోన్ కట్ చేస్తున్నాడే. అత్తయ్య గారు ఫోన్ చేస్తుంటే మాట్లాడకుండా కట్ చేస్తున్నారేంటి? అంతా వాళ్ళ ఇష్టమేనా? ఇంటి నుంచి వచ్చేటప్పుడు నువ్వు ఫోన్ చేయొద్దు, ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయొద్దు అన్నారు. ఇప్పుడు మాట తప్పి వాళ్లే ఫోన్ చేస్తే అందుకే కట్ చేశా. మళ్ళీ ఒకసారి ట్రై చేయక్క. అరే, ఏం అవసరం వచ్చిందో? అన్నిసార్లు కాల్ చేస్తున్నారు, ఒకసారి మాట్లాడండి. హలో కళ్యాణ్, ఫోన్ కట్ చేస్తావేంట్రా? చిరాకులో ఉండి. అయినా నువ్వెందుకు ఫోన్ చేసావో చెప్పు. ఎక్కడున్నావు? ఇప్పుడే చెక్ పోస్ట్ దగ్గర పోలీసులతో ఇన్సల్ట్ జరిగింది. రోడ్డు మీద కార్ ఆపాను. నీ కార్ రివర్స్ చేసి వెంటనే రారా. ఇంటికా? దేనికి? ఆస్తి మొత్తం పోయేలా ఉందిరా. ముందు నువ్వు ఇంటికి రా చెప్తాం.
సారీ, నేను రావట్లేదు. రే ఏరా ఎందుకు? అందరూ నా మీద ఆర్డర్స్ వేసేవాళ్లే. ఒకసారి వెళ్ళమంటారు, ఒకసారి రావద్దు అంటారు. అబ్బా, ఆ ఎస్ఐ ఏమో ఇద్దరు మగాళ్ళకి హనీమూన్ ఏంటంటాడు. అందుకే నేను అటు రాను, ఇటు వెళ్ళను. ఎటైనా పోతాను, ఉంటాను. అయ్యో రే, 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 కళ్యాణ్, నాన్న! కట్ చేస్తాడు. వీడేంటి రానంటున్నాడు. ఇప్పుడేం చేద్దాం? అయితే ముందుకు వెళ్తారా? లేదు, నీతో ముందుకెళ్ళి అందరితోనూ అవమానాలు పడలేను. కాబట్టి వెనక్కే వెళ్తాను. మరి అత్తయ్య వాళ్ళతో రాను అన్నారు. ఆడవాళ్ల మాటలకే కాదు, అప్పుడప్పుడు మగవాళ్ల మాటలకు కూడా అర్థాలే వేరు. అత్తయ్య, తేజ రాకపోతే తన తరపున వచ్చే ఆస్తిని తమ ట్రస్ట్కి మార్చుకొని వెళ్ళిపోతామంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి అత్తయ్య? హా? తూర్పు తిరిగి దండం పెట్టవే. ఆ క్రాంతిని నమ్మొద్దే. తేజ ప్లేస్లో ఎవరో ఒకరిని ఆల్టర్నేటివ్గా సెట్ చేద్దామే అన్నాం. మా మాట విన్నావా? నా క్రాంతి నా కోసం ఏమైనా చేస్తుంది అన్నావు. అది కాస్త టైంకి హ్యాండ్ ఇచ్చి తన సంతోషం చూసుకుని వెళ్ళిపోయింది. క్రాంతికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. బావకైనా ఫోన్ చేసి ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఆల్రెడీ ఫోన్ చేశామే. వాడు నేను రాను అని ఫోన్ కట్ చేస్తున్నాడు. అయితే నా చెల్లెలకి దక్కాల్సిన ఆస్తి పోయినట్టేనా? ఏంటండి వీళ్ళు? తేజ ఉందంటారు, ఇప్పుడు రావడం కుదరదు అంటారు. రావాల్సిందే అంటే సమాధానం చెప్పకుండా పక్కకి వెళ్ళిపోయారు. నాకెందుకో తేజ దొరకలేదనిపిస్తుంది. తేజకి రావాల్సిన ఆస్తి కాపాడుకోవడం కోసమే తేజ దొరికిందని చెప్పి ఇలా అబద్ధం చెప్పారనిపిస్తుందండి. లలిత గారు, ఏంటి సార్? ఏంటేంటమ్మా? తేజ ఉంది అంటే రమ్మనండి. రావడం కుదరదు అంటే కనీసం వీడియో కాల్ అయినా మాట్లాడించండి. లేదు అంటే మీరు అబద్ధం చెప్తున్నారని మేము అనుకోవాల్సి వస్తుంది. వీలునామా ప్రాసెస్ ప్రకారం మేము ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. చెయ్యండి. తేజ ఉంటే వీడియో కాల్ చేసి మాట్లాడించండి. పూజ, రాను అని ఫోన్ చేశాడు కదక్కా. సర్లేవే, ఇప్పుడు క్రాంతి రావటమే మంచిదైంది. వీళ్ళు మా అబ్బాయి. మా చెల్లెలు. అంటే నువ్విట్రా. పూజ, అయితే తనే పూజ చెల్లెలా? కాదు, నా వైఫ్. తను తేజనే కదా? కాదండి. ఉరే, నువ్వు జర్నీ చేసి టైర్డ్ అయిపోయావు కదా, ముందు ఫ్రెష్ అప్ అవరా. అది కాదమ్మా, వాళ్ళేదో కన్ఫ్యూజ్ అవుతున్నారు. క్లియర్ చేయాలి కదా. మేం చేస్తాం గాని క్లియరు. నువ్వు పద. ట్రస్ట్ వాళ్ళు వచ్చేసరికి నువ్వు నా చెల్లెల్లా కనిపించాలంటే వెళ్ళిపోయావేంటి? నేను అసలు ఎందుకు వెళ్ళిపోయానో తెలుసా? సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ట్రస్ట్ వాళ్ళ ముందు నువ్వే నా చెల్లెలవని పరిచయం చేస్తాను, రా. పూజ, ఒక్క నిమిషం. ట్రస్ట్ వాళ్ళ దగ్గర మీ చెల్లెలుగా నమ్మిస్తున్నావని మీ బావగారికి మాత్రం చెప్పుకో. ఏ? ఆయన సంగతి నీకు తెలుసు కదా, ఎప్పుడేం మాట్లాడతారో తెలీదు. పొరపాటున వాళ్ళ ముందు నా పేరు క్రాంతి అన్నాడనుకో, మొత్తం పులిహోర అయిపోతుంది. సరే, భావన అక్కడ లేకుండా పంపించేద్దాంలే.
చూడు, నువ్వు వాళ్ళ ముందు తడబడొద్దు. నువ్వే నా చెల్లెలు తేజ. ఆ, పొరపాటున ఇప్పుడు తేజ వస్తే వచ్చేదే ఉంటే తన ప్లేస్లో నిన్నెందుకు నిలబడతాను? అసలు తను ఎక్కడుందో తెలిస్తేనే కదా రావడానికి. లెఫ్టా రైటా, లెఫ్టా రైటా, రైట్.